హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ మోడల్ పేపర్ చూద్దాం. సో నిన్న పార్ట్ 1 చూసాం. ఇవాళ పార్ట్ 2 చూద్దాం. ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ మోడల్ పేపర్. ఓకే, సో ఫస్ట్ బిట్ వచ్చేసి పిఎస్ఎల్విసి 37 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? పిఎస్ఎల్విసి 37 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? సో ఫస్ట్ వచ్చేసి ఇస్రో 2017 ఫిబ్రవరి 15న పిఎస్ఎల్విసి 37 ద్వారా 104 ఉపగ్రహాలను నింగిలోకి దింపింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇస్రో 2017 ఫిబ్రవరి 15న పిఎస్ఎల్విసి 37 ద్వారా 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో. ఒకే వాహక నౌక నుంచి ఒకేసారి 104 దేశ విదేశీ ఉపగ్రహాలను ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో 2004లో రష్యా 37 ఉపగ్రహాలను పంపించింది. సో ఇప్పటి వరకు ఉన్న రికార్డు ఏంటంటే రష్యా అండి. అది 2004లో 37 ఉపగ్రహాలను పంపిస్తే మన ఇండియా నుంచి ఇస్రో 104 ఉపగ్రహాలను పంపించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ 104 ఉపగ్రహాల్లో విదేశీ ఉపగ్రహాలు వచ్చేసి 101, భారత్కి చెందినవి 3 ఉన్నాయి. సో ఈ 3 కరెక్ట్ ఆన్సర్స్ అండి. సో ఆప్షన్ వచ్చేసి పైవన్నీ సరైనవే. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ స్క్రాంజెట్ రాకెట్లో వాడే ఇంధనం పేరేమిటి? స్క్రాంజెట్ రాకెట్లో మండే ఇంధనం పేరేమిటి? హైడ్రోజన్ అండి. సో స్క్రాంజెట్ రాకెట్లో మండే ఇంధనం పేరు హైడ్రోజన్. నెక్స్ట్ WHO ఏ దేశాన్ని ఎబోలా వైరస్ రహిత దేశంగా ప్రకటించింది? WHO ఏ దేశాన్ని ఎబోలా వైరస్ రహిత దేశంగా ప్రకటించింది? సియరా లియోన్. కింది వాటిలో ఏ వ్యాధులు రాకుండా నిరోధించడానికి చిన్నపిల్లలకి పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఇస్తారు? కింది వాటిలో ఏ వ్యాధులు రాకుండా నిరోధించడానికి చిన్నపిల్లలకి పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఇస్తారు? డిప్థీరియా, పెర్టూసిస్, కోరింత దగ్గు, ధనుర్వాతం, టెటానస్, హెపటైటిస్ బి, ఇన్ఫ్లుయెన్జా బి. ఇవన్నీ అండి. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. సో చిన్నపిల్లలకి ఈ వ్యాధులన్నీ, ఈ 3 వ్యాధులు రాకుండా ఏం చేస్తారంటే పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఇస్తారు. నెక్స్ట్ సుఖప్రసవానికి తోడ్పడే హార్మోన్ పేరేమిటి? సుఖప్రసవానికి తోడ్పడే హార్మోన్ పేరు ఆక్సిటోసిన్. సో ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ సుఖప్రసవానికి తోడ్పడుతుంది. అంటే ఈజీగా సుఖప్రసవం కలుగుతుంది ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల. నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత ఏది? సో మనము సరైన జత చూస్తే సరికానిది ఏంటిదనే చూడొచ్చు. సో ప్రపంచ కిడ్నీ దినోత్సవం మార్చి 9, ఇది కరెక్ట్ అండి. ప్రపంచ రక్తదాన దినోత్సవం జూన్ 14, ఇది కూడా కరెక్ట్. ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 20, ఇది రాంగ్ ఆప్షన్ అండి, రాంగ్ ఆన్సర్. అసలు ప్రపంచ నీటి దినోత్సవం అనేది మార్చి 20 కాదు. ప్రపంచ ఎయిడ్స్ దినం డిసెంబర్ 1. సో ఇందులో వచ్చేసి సి ఒకటి రాంగ్, మిగతా 3 కరెక్ట్. సో ఆప్షన్ వచ్చేసి ఇదండి. నెక్స్ట్ వేడి వస్తువును తాకగానే చేతిని వెనుకకు లాగడం, చలికి వణకడం, కీటకం కంటి వద్దకు రాంగలే కనురెప్పలు మూయడం చర్యలు దేని ఆధీనంలో ఉంటాయి? వేడి వస్తువును తాకగానే చేతిని వెనుకకు లాగడం, చలికి వణకడం, కీటకం కంటి వద్దకు రాగానే కనురెప్పలు మూయడం, ఈ చర్యలు దేని ఆధీనంలో ఉంటాయి? వెన్నుపాము ఆధీనంలో ఉంటాయండి ఈ చర్యలన్నీ. నెక్స్ట్ మనం ఆహారంగా తినే మొక్క రూపాంతరాలను జతపరచండి. సో క్యారెట్, బీట్రూట్. బీట్రూట్ వేరు నుంచి వస్తుందండి, క్యారెట్, బీట్రూట్. నెక్స్ట్ బంగాళదుంప వచ్చేసి కాండం అండి. నెక్స్ట్ క్యాబేజీ లేత ఆకులు.
క్యాలీఫ్లవర్ పుష్ప విన్యాసం. క్యాలీఫ్లవర్ వచ్చేసి పుష్ప విన్యాసం. నెక్స్ట్ అతి పురాతన కణాంగాలు అని వేటిని పిలుస్తారు? అతి పురాతన కణాంగాలు అని వేటిని పిలుస్తారండి? రైబోజోమ్‌ని అతి పురాతన కణాంగాలుగా పిలుస్తారండి. రైబోజోమ్‌లని అతి పురాతన కణాంగాలుగా పిలుస్తారు. నెక్స్ట్ బి2 విటమిన్‌కి సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ఏది? బి2 విటమిన్‌కి సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ఏది? బి2 విటమిన్‌కు రసాయన నామం రైబోఫ్లావిన్. బి2 విటమిన్‌కు బి2 విటమిన్‌కు రసాయన నామం రైబోఫ్లావిన్. ఇది ఆక్సీకరణ, క్షయకరణ చర్యలకు అవసరం. ఇది లోపించడం వల్ల నాలుకపై ఎర్రటి పొక్కులు, పెదాల మూలాలు పగలడం వ్యాధులు కలుగుతాయి. బి2 విటమిన్‌కు రసాయన నామం రైబోఫ్లావిన్. ఇది ఆక్సీకరణ, క్షయకరణ చర్యలకు అవసరం. ఇది లోపించడం వల్ల నాలుకపై ఎర్రటి పొక్కులు, పెదాలపై మూల పగలడం వ్యాధులు కలుగుతాయి. సో, సమ్మర్‌లో పెదాలు పగులుతా ఉంటాయి గదండీ! ఇది వచ్చేసి రిబోఫ్లావిన్ వల్లనే అండి. రిబోఫ్లావిన్ లోపించడం వల్ల ఇది జరుగుతుంది. దీన్ని బీటా విటమిన్ అని గూడా అంటారు. నెక్స్ట్ 1923లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? 1923లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? కాకినాడలో పెట్టారండి. కాకినాడలో నిర్వహించారు. 1923లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాన్ని కాకినాడలో నిర్వహించారు. నెక్స్ట్ బెంగాల్ విభజన ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది? బెంగాల్ విభజన ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది? 1905 అక్టోబర్ 16 నుంచి బెంగాల్ విభజన అనేది అమల్లోకి వచ్చిందండి. ఈ కింది వాటిలో సరైనది ఏది? కింది వాటిలో సరైనది ఏది? ఫస్ట్ వచ్చేసి 1905 మింటో మార్లే సంస్కరణలు. ఇది కరెక్ట్ అండి. 1917 చంపారన్ సత్యాగ్రహం. 1938 నేతాజీ జాతీయ ప్రణాళికా సంఘం ఏర్పాటు చేశారు. సో, ఈ 3 కరెక్ట్ అండి. సో, ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి 1905 మింటో మార్లే సంస్కరణలు, 1917 చంపారన్ సత్యాగ్రహం, 1938 నేతాజీ జాతీయ ప్రణాళికా సంఘం ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా రాయలసీమలో ఉద్యమానికి నాయకత్వం ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా రాయలసీమలో ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా రాయలసీమలో ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? కల్లూరి సుబ్బారావు. కిసాన్ సభ ఆధ్వర్యంలో 1920లో రైతు ఉద్యమాలు నిర్వహించిన నాయకుడు ఎవరు? కిసాన్ సభ ఆధ్వర్యంలో 1920లో రైతు ఉద్యమాలు నిర్వహించిన నాయకుడు ఎవరు? బాబా రామచంద్ర. అల్లూరి సీతారామరాజుని ఎక్కడ కాల్చి చంపారు? అల్లూరి సీతారామరాజుని ఎక్కడ కాల్చి చంపారు? కొయ్యూరులో. నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత ఏది? కింది వాటిలో సరికాని జత ఏది? సో, ఫస్ట్ సరైనవి చూద్దామండి. సో, దీనివల్ల మనం 3 బిట్స్ నేర్చుకోవచ్చు. సరైనవి చూస్తే. సో, ప్రత్యక్ష కార్యాచరణ దినం 1946 ఆగస్ట్ 16 ఇది కరెక్ట్. నెక్స్ట్ కమ్యూనల్ అవార్డ్ 1932 ఆగస్ట్ 16 ఇది కూడా కరెక్ట్. ఆపరేషన్ పోలో ప్రారంభం 1948 సెప్టెంబర్ 13. సో, రాంగ్ ఆప్షన్ వచ్చేసి జనగణమనను తొలిసారి ఆలపించింది 1896 డిసెంబర్ 28 అండి. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థాపించిన పత్రిక ఏది? మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థాపించిన పత్రిక ఏది? ఆల్ హిలాల్. నెక్స్ట్ కింది వాటిలో సరి అయిన జత ఏది? కింది వాటిలో సరి అయిన జత ఏది? సో, ఆంధ్ర నేతాజీ అని ఎవరిని అంటారంటే మద్దూరి అన్నపూర్ణయ్య. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దేశభక్త కొండా వెంకటప్పయ్య. సో, ఈ 3 ఆప్షన్స్ ఈ 3 జతలు కరెక్టేనే. సో, ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ లాస్ట్ బిట్ వచ్చేసి కింది వాటిలో చారిత్రక సంఘటనల ఆధారంగా చివరగా జరిగిన సంఘటన ఏది? కింది వాటిలో చారిత్రక సంఘటనల ఆధారంగా
చివరగా జరిగిన సంఘటన ఏది? క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారత్‌కు రాక. క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారత్‌కు రాక. సో, చివరగా జరిగిన సంఘటన ఇదండి. సో, ఇవండి ఈ ఇన్ ఈ వీడియోలోని ఏపీపీఎస్‌సీ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క మోడల్ పేపర్. ఓకే. టోటల్ 150 మార్క్స్ అండి. 150 మార్క్స్‌కి టైమ్ 150 మినిట్స్. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్. సో, ఇప్పటి వరకు మనం నిన్న, ఇవాళ కలిపి టోటల్ 50 బిట్స్ నేర్చుకున్నాం. సో, రేపు, ఎల్లుండి మిగతా 100 బిట్స్ నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని అప్డేట్స్‌తో కలుద్దాం.